ఒక్కసారి తిరుమలలో దర్శనం చేసుకోవడానికి ఏకంగా 30 గంటలు క్యూ లైన్‌లో వెయిట్ చేస్తా అని అస్సలెప్పుడు అనుకోలేదు. మామూలుగా మేమెప్పుడొచ్చినా గానీ దర్శనానికి కింద భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్స్ కానీ, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ గాని తీసుకొని, అలిపిరి మెట్లెక్కి పైకొచ్చి రెడీ అయ్యి దర్శనం క్యూలోకి వెళ్ళేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం పొద్దున్న 4కే వచ్చి లైన్‌లో నుంచున్నా కానీ అసలు టోకెన్సే దొరకలేదు. వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ మందొచ్చారనుకుంటా. ఇంక ఇంత దూరం వచ్చాక ఎలా అయినా సరే దర్శనం చేసుకొని తిరిగెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యాం కాబట్టి దివ్యదర్శనం టోకెన్స్ అసలు ఏ టోకెన్స్ లేకుండా ఇంక ఫ్రీ లైన్‌లో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అలిపిరి మెట్లెక్కి పైకొచ్చి ఇంక లగేజ్ లాకర్ తీసుకొని రెడీ అయ్యి ఈవినింగ్ 6కి క్యూలోకొచ్చాం. ఇక్కడ చూస్తే దర్శనం అయిపోవడానికి ఎక్స్‌పెక్టెడ్ టైమ్ 30 అవర్స్ చూపిస్తుంది. ఏదైతే అదైంది అని చెప్పి మా ఫ్రెండ్ గాడు ఫిక్స్ అయ్యాడు. దేవుడి దర్శనం అయ్యాకే వెనక్కెళ్దామని చెప్పి ఇంకా ఆ లైన్‌లోనే ముందుకు స్టార్ట్ అయ్యాం. మేము ఈవినింగ్ 6కి లైన్‌లోకి వెళ్తే తర్వాత రోజు మార్నింగ్ 11 గంటలకి మేము కంపార్ట్మెంట్స్‌లోకొచ్చాం. మేము కంపార్ట్మెంట్‌లోకి రావడానికే 18 గంటలు పట్టింది. అదీ కాక గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చెప్పలేము. ఇయన్నీ కాదని చెప్పి ఇంక అక్కడే వెయిట్ చేసాం బయటికెళ్ళకుండానే. కానీ ఒక్కసారి దేవుడిని చూడగానే ఇప్పటిదాకా ఇంతసేపు వెయిట్ చేసిందంతా మర్చిపోయాం. అంత మంచిగా అయింది దర్శనం. ఇంకా దర్శనం అంతా అయిపోయి గుడి నుండి బయటకొచ్చేసరికి నైట్ ఆల్మోస్ట్ 10:45 అయింది.